కట్టినా కూల్చివేసినా అక్కడ గొడవే. ఎందుకంటే అక్కడి నేతలిద్దరిది చెరో దారి. జగిత్యాల పట్టణంలోని నూకపల్లి హౌసింగ్ కాలనీలో ఇందిరమ్మ ఇళ్ల కూల్చివేత వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. గతంలో కేటాయించిన ఇళ్లను తమకు సమాచారం లేకుండా కూల్చివేశారని లబ్ధిదారులు చెప్పడంతో స్పాట్కెళ్లారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. మౌలిక సదుపాయాల కోసమే బేస్మెంట్ ఇళ్లను తొలగించినట్లు ఎమ్మెల్యే వివరణ ఇస్తున్నారు. వివాదం పాతదే అయినా కొత్తగా మళ్ళీ ఎందుకు రాజుకుంది? లెట్స్ వాచ్. జగిత్యాల పట్టణంలోని నూకపల్లి అర్బన్ కాలనీలో నిరుపేదల కోసం నిర్మించిన 2 పడక గదుల ఇళ్ల నిర్మాణంలో వివాదం చెలరేగింది. మ్యాటర్ పాతది అయినా సీనియర్ నేత టి జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మధ్య మరోసారి మాటల యుద్ధం, రాజకీయ వేడి రాజేసింది. 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రిగా టి జీవన్ రెడ్డి జగిత్యాలలో 4000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో 1611 ఇళ్లకు నిధులు మంజూరు చేయగా కొన్ని నిర్మాణం పూర్తి చేసుకోగా మరికొన్ని బేస్మెంట్ గోడల దశలో నిలిచిపోయి శిథిలావస్థకు చేరాయి. ఈ ఇళ్లను తమకు సమాచారం ఇవ్వకుండా కూల్చివేశారని లబ్ధిదారులు జీవన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. దీంతో నాయకులు, కార్యకర్తలతో కలిసి నూకపల్లి అర్బన్ కాలనీలో కూల్చివేసిన ఇళ్లను పరిశీలించారు మాజీ మంత్రి. దాదాపు 100 ఇళ్లను ఎలాంటి సమాచారం లేకుండా తొలగించారని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం యథాతథంగా పూర్తయితే కాంగ్రెస్ కు పేరు వస్తుందనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు చేపట్టిందని ఆరోపించారు జీవన్ రెడ్డి. 2000 ఇళ్లను కూల్చివేసి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తక్కువ స్థలంలో ఎక్కువ మంది లబ్ధిదారులకు ఉపయోగపడతాయని, కానీ స్థలం అందుబాటులో ఉన్న చోట వాటి అవసరం లేదన్నారు. 4000 మంది లబ్ధిదారులలో అనర్హులు ఉంటే తొలగించవచ్చని, కానీ పథకం లక్ష్యం పేదలందరికీ సొంత ఇళ్లు అందించడమేనని గుర్తు చేశారు. 2018లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పేరిట తొలగించిన 2000 ఇళ్ల లబ్ధిదారులకు ప్రాధాన్యమివ్వాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. వారు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్నా సొంతిల్లు ఉన్నట్టు ఆన్లైన్లో చూపించడంతో పేదలు నష్టపోతున్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంతో లబ్ధిదారులు త్రిశంకు స్వర్గంలో ఉన్నారన్నారు జీవన్ రెడ్డి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మౌలిక వస్తుల కల్పనకు నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, 52 కోట్ల రూపాయలు అవసరమవుతాయని జిల్లా అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారన్నారు. ఈ ఆరోపణలపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పందిస్తూ పేదలకు తాను వ్యతిరేకం కాదని వివరణ ఇచ్చారు. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా ఆ ఇళ్లను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. భారీ స్థాయిలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మధ్యలో పాఠశాల, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్, కమ్యూనిటీ హాళ్లు నిర్మించేందుకే బేస్మెంట్ స్థాయిలో ఉన్న 75 ఇళ్లను అధికారులు తొలగించారన్నారు జగిత్యాల ఎమ్మెల్యే. తొలగించిన ఇళ్ల లబ్ధిదారులకు మిగిలిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయిస్తామన్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్. జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ సైతం స్పందిస్తూ తొలగించిన ఇళ్లలో అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందిస్తామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. గతంలో జీవన్ రెడ్డి కాంగ్రెస్, సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇప్పుడు ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి త్వరగా మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు ఇళ్ల లబ్ధిదారులు.